వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆరా తీసి విధులకు ఆలస్యంగా వచ్చిన 42 మంది సిబ్బందికి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 36 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించారు. సూపరింటెండెంట్ పొలిటికల్ ఎజెండాతో ఆసుపత్రిలో సమస్యలు సృష్టిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన వల్ల కాకపోతే మేమున్నాం, లేకపోతే ఆర్డీఓ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వాలి. ఇందులో ఏముంది, హాస్పిటల్ చూస్తే ఇవి చాలా హ్యాపీగా ఉంటున్నారు. పరిశుభ్రత కానీ గతంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడా కనపడలేదు. 2 ప్రాబ్లమ్స్, డాక్టర్స్ స్టాఫ్ టైంకి రాకపోవడం ఒకటి. ఈ చిన్న ఇష్యూస్ మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వకపోవడం. నేను కలెక్టర్ గారు చెప్తాను, కమిటీ వేస్తాను. ఇప్పుడు ఇమీడియట్గా 1 or 2 డేస్లో కమిటీ రిపోర్ట్ ఇమీడియట్గా నాకు కావాలి. ఎవరున్నా సరే యాక్షన్ ఇమీడియట్గా తీసుకుని ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకుంటే భయం ఉండదు. మానవ తప్పిదమే. నాకు పొలిటికల్ మోటివేషన్ సూపరింటెండెంట్లో కనబడి ఇన్సిడెంట్ జరిగింది. అంత పొలిటికల్ మోటివేషన్లో జరిగింది. ఇది కావాలని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏముంది అందులో, వాటర్ పోయింది, కొత్త మోటార్ నిమిషాల మీద తెచ్చి పెట్టలేదు. కనీసం మీరు నా దృష్టిలో పెట్టలేదు, ఆర్టీఓ దృష్టిలో పెట్టలేదు. దీనికి పొలిటికల్ పెద్దగా పిలవడం, ఏదో వాళ్ళే ఉత్తరించినట్టు, ఏదో వెహికల్ ఎక్కడ తెప్పించడం, ఇదంతా ప్లాన్గా మోటివేషన్గా ప్లాన్గా జరుగుతుంది.